ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు. యేసు మందిరాన్ని పరిశుభ్రం చేయడం. యూదులు పస్కా పండగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. ప్రజల మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొర్రెల్ని, పౌరాల్ని అమ్మడం చూశాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చడం చూశాడు. త్రాళ్లతో ఒక కొరడా చేసి అందరినీ ఆ మందిర ఆవరణం నుంచి తరిమివేశాడు. ఎద్దుల్ని, గొర్రెల్ని తరిమివేసి డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బుని కింద చల్లి వాళ్ళ బల్లల్ని తలకిందులుగా చేసేసాడు. పౌరాలు అమ్ముతున్న వాళ్ళతో అవన్నీ అక్కడి నుంచి తీసివేయండి, నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంలో మార్చడానికి మీకెన్ని గుండెలు అన్నాడు. ఆయన శిష్యుల లేఖనాల్లో రాయబడిన ఈ విషయం జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఇంటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనం. యూదులు యేసుతో ఒక అద్భుతాన్ని చేసి చూపించు, దానితో నీకు ఇవి చేయడానికి అధికారం ఉన్నదని నమ్ముతాను అని అన్నారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను దాన్ని 3 రోజుల్లో మళ్ళీ కడతాను. యూదులు ఈ మందిరం కట్టడానికి 46 సంవత్సరములు పట్టింది, నీవు దాన్ని 3 రోజుల్లో నిర్మిస్తావా అని అన్నారు. యేసు మాట్లాడింది ఆలయం అనే తన దేహాన్ని గురించి. ఆయన బ్రతికింపబడ్డాక ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథంలో రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు. పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాలని ప్రజలు చూశారు. వాళ్లకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది. కానీ ఆయనకు మానవ స్వభావం తెలుసు కనుక తనను తాను వాళ్లకు అప్పగించుకోలేదు. మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల గురించి ఆయనను ఎవ్వడునూ సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు.